వెల్కమ్ టు విజయ్ బ్లాగ్స్. ఈ రోడ్డు కర్నూలు టు బెంగళూరు హైవే రోడ్. ఇది బ్రిడ్జ్ అక్కడ నుంచి వస్తుండగా ఒక కానిస్టేబుల్ అక్కడ ఉన్న గుంతలో పడిపోయి చాలా దెబ్బలు తగిలాయి. అక్కడే వెళ్తున్న బైకులు, కొంతమంది బైకులు ఆపి అతళ్ళ వాళ్ళని రక్షించడం జరిగింది. పేకెత్తుతున్నారు. ఎక్కి అక్కడ ఆమె గుంతలో కన్యగా పడిపోయింది. ఫ్యామిలీతో వస్తున్నాడు పాపం. ఆమె గుంత పెద్ద గుంత కూడా గుంతలో పడిపోయి లేయడం లేదు. కళ్ళు తిరుగులో పడిపోయింది. కానిస్టేబుల్ చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడే ఉన్న కొంతమంది ప్రేక్షకులు పైకెత్తడం ట్రై చేస్తున్నారు, కానీ ఆమె చాలా ఇబ్బంది పడుతుంది. దీని గురించి సిపిఎం నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో విందాం. పేరు పెద్ద ఊరు దెబ్బ అన్నట్లుగా ఉంది. జాతీయ రహదారిపై ఉన్నటువంటి బ్రిడ్జీలు ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు ప్రాణ నష్టం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. మొత్తం గుంతలు ఉన్నాయి. 3 నెలల కిందట మొత్తం బంద్ చేసి వాహనాలన్నిట్లను మళ్లించి మరమ్మతులు చేసిన ఉన్నారు. ఇప్పుడు చూస్తే అడుగడుగున గుంతలు, రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. కర్నూలు హంద్రి నదిపై ఉన్నటువంటి బ్రిడ్జి ఎప్పుడో 70-80 సంవత్సరాల కింద నిర్మించినారు. అప్పుడు 20-30 టన్నుల వాహనాలు పోయేందుకు నిర్మించారు. ఈ రోజు 20-30 కాదు, దాదాపు 200 టన్నుల బరువు కలిగినటువంటి వాహనాలు ఈ రోడ్లపై తిరుగుతా ఉన్నాయి. మరి ఇంజనీర్లు ఏం చేస్తా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఇక టోల్ గేట్ పెట్టారు. టోల్ గేట్ ఫీజులు పెంచుకోవడం తప్ప ప్రజల భద్రత పట్టించుకోవడం లేదు. ప్రజలు వాహనాలు రాత్రిల పూట నరకం అనుభవిస్తున్నారు. వేల వాహనాలు ఈ రోజు నరకం అనుభవిస్తున్నారు కర్నూలు జిల్లా కేంద్రంలో. ఈ బ్రిడ్జి ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. మరో కొత్త బ్రిడ్జి నిర్మించాలి. సర్వీస్ రోడ్లు, ఆ రోడ్లకు అనుసంధానంగా కొత్త బ్రిడ్జి నిర్మించకపోతే ఏదో ఒక రోజు ఇది కూలిపోయే ప్రమాదం ఉంది. తర్వాత ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.